అయ్యప్ప స్వామి హిందూ దేవతలలో ఒకరు. ఈయనను హరిహరసుతుడని, ధర్మశాస్త్ర మణికంఠుడని కూడా పిలుస్తారు. అయ్యప్ప పూజా సాంప్రదాయం అధికంగా దక్షిణ భారతదేశంలో ఉంది. అయ్య విష్ణువు, అప్ప శివుడు అని పేర్ల సంగమంతో అయ్యప్ప నామం పుట్టింది. మహిషి అనే రాక్షసిని చంపి అయ్యప్ప శబరిమలైలో వెలిశాడు. కేరళలోని శబరిమలై హిందువుల ప్రధాన యాత్రా స్థలాలలో ఒకటి. శబరిమలైలో అయ్యప్పను బ్రహ్మచారిగా పూజిస్తారు. శబరిమలైలోని ప్రధాన దేవాలయమే కాకుండా అనేక దేవాలయాలున్నాయి. కేరళలోని కుళతుపుళలో ఇతనిని బాలుని రూపంలో అర్చిస్తారు. అచ్చన్ కోవిల్లో పుష్కల పూర్ణ అనే దేవేరుల సమేతుడైన అయ్యప్పను పూజిస్తారు. శబరిమలైలోని అయ్యప్ప సన్నిధికి ఏటా 5 కోట్ల మంది భక్తులు దర్శనార్థులై వెళుతుంటారు. కంచిలోని కామాక్షి అమ్మవారి ప్రధాన ఆలయం వెనుకవైపు చేతిలో కొరడాతో అయ్యప్ప తన ఇరువురు దేవేరులతో దర్శనమిస్తారు. ఇదే రూపంలో కంచిలోని ఇతర దేవాలయాలలో కూడా దర్శనమిస్తారు. మహిషి కథనం. మహిషాసురుని సంహరించినందుకు దేవతలపై పగ సాధించాలని అతని సోదరి అయిన మహిషి అనే రాక్షసి బ్రహ్మ గురించి ఘోర తపస్సు చేసింది. బ్రహ్మ ప్రత్యక్షమైన తరువాత మహిషి బ్రహ్మను ఈ విధంగా కోరింది: శివుడికి కేశవుడికి పుట్టిన సంతానం తప్ప నన్నెవరూ జయించకూడదు. అది కూడా ఆ హరిహర తనయుడు 12 ఏళ్లపాటు భూలోకంలోని ఒక రాజు వద్ద సేవాధర్మం నిర్వర్తించాలి. అలా కానిపక్షంలో అతడు కూడా నా ముందు ఓడిపోవాలి అని వరం కోరింది మహిషి. తథాస్తు అని మహిషికి వరాన్ని ప్రసాదించాడు బ్రహ్మ. నగర్లో ఉన్న అయ్యప్పస్వామి దేవాలయం, అలాగే పెద్దపల్లి, సుల్తానాబాద్, జమ్మికుంటలో అయ్యప్పస్వామి దేవాలయం ఉన్నాయి. హైదరాబాద్లోని సనత్నగర్లో అయ్యప్ప గుడికి చాలా మంచి పేరు ఉంది. విజయవాడలోని మైలవరం నియోజకవర్గంలో శంషాబాద్ వద్ద శ్రీ అయ్యప్ప స్వామివారి దేవాలయం నిర్మాణం జరిగింది. ఈ దేవాలయం కూడా మన శబరిమలై లాగా ఉంటుంది. నర్సంపేటలో కూడా శ్రీ అయ్యప్ప దేవాలయం నిర్మించడం జరిగింది. పూజా విధానాలు. అయ్యప్ప పూజా విధానం: ఇరుముడి, 2 అరలు ఉన్న మూట. భక్తులు దీనిని నెత్తిన పెట్టుకుని మోసుకుపోతుంటారు. ఇరుముడిలో 1, నేతితో నింపిన కొబ్బరికాయ 2 కొబ్బరికాయలు 3, వక్కలు 4, తమలపాకులు 5, నాణాలు 6, పసుపు 7, గంధం పొడి 8, విభూతి 9, పన్నీరు 10, బియ్యం 11, అటుకులు 12, మరమరాలు 13, బెల్లం అరటిపళ్ళు 14, కలకండ 15, అగరువత్తులు 16, కర్పూరం 17, మిరియాలు వావర్ దర్గా కోసం 18, తేనె 19, ఎండు ద్రాక్ష 20, తువ్వాలు పెట్టుకుంటారు. ఈ వస్తువులను ఇరుముడిగా కట్టుకునే ఉత్సవాన్ని కెట్టునిరా లేదా పల్లికెట్టు అంటారు. పడిపూజ. అయ్యప్ప స్వామి హరివరాసనం. అయ్యప్ప పూజ చివరిలో హరివరాసనం లేదా శ్రీ హరిహరాత్మజాష్టకం గానం చేయడం ఒక సంప్రదాయం. శబరిమల ఆలయంలో రాత్రిపూట మందిరం మూసే ముందు ఈ స్తోత్రాన్ని పాడుతారు. ఇదే విధానాన్ని ఇతర ఆలయాలలోనూ, ఉత్సవాలలోనూ, పూజలలోనూ పాటిస్తున్నారు. ఈ స్తోత్రాన్ని కుంభకుడి కులతూర్ అయ్యర్ రచించాడు. 1955లో స్వామి విమోచనానంద ఈ స్తోత్రాన్ని శబరిమలలో పఠించాడు. 1940-50 దశకాలలో ఇది నిర్మానుష్యమైన కాలంలో వి.ఆర్. గోపాలమేనన్ అనే భక్తుడు సన్నిధానం సమీపంలో నివసిస్తూ ఉండేవాడు. మందిరంలో హరివరాసనాన్ని స్తోత్రం చేస్తూ ఉండేవాడు. ఆ అరణ్య ప్రాంతంలో వన్యమృగాలకు భయపడేవాడు కాదు. అప్పట్లో ఈశ్వరన్ నంబుద్రి అనే అర్చకుడు ఉండేవాడు. తరువాత గోపాలమేనన్ శబరిమల నుండి వెళ్ళిపోయాడు. అతను మరణించాడని తెలిసినప్పుడు చింతించిన ఈశ్వరన్ నంబుద్రి ఆ రోజు ఆలయం మూసివేసే సమయంలో హరివరాసనం స్తోత్రం చదివాడు. అప్పటినుండి ఈ సంప్రదాయం కొనసాగుతున్నది.